ఆ అమ్మాయిని సరిగ్గా చేసుకుంటాం. మరి ఆ అమ్మాయి మగవాళ్ళతో సమానంగా పోటీ పడాలి కదా. ఏ విషయాల్లో పోటీ పడాలి? సమానంగా రావాలి. అలా సమానంగా చూస్తున్నారో మన మీరు చూస్తున్నారేమో కానీ మా చిన్నకాయకి వచ్చేసరి అయితే అవన్నీ వాడిని చూపిస్తున్నారు. ఇంట్లో మగ పిల్లలు ఆడపిల్లలు మీరు మాట్లాడుతున్నారు చెప్తాను. ఎందుకంటే లైబ్రరీగా ఉంటుంది. ఎక్కడెక్కడో పెద్ద స్టోరీ అనుకోండి ఏంటి సంగీతాలు దానిలోనే మనం మోడల్ జీవితంలోకి వచ్చాం. ఇప్పుడు చనిపోయేటువంటి ఒక 20 years బ్యాక్ చేద్దాం. మేము చదువుకున్న రోజుల్లో మగ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం వేసి ఆడపిల్లలు అనేసి స్టిల్ అదే అవుతుంది. కానీ వాళ్ళతో సమానంగా చదువుకొని మేము కూడా పొజిషన్లో వచ్చాం. మా ఎవరో కావచ్చు కూడా ఆ రకంగా అంటే లింగ వివక్షత అనమాట. ఆడపిల్ల ఎందుకు పెళ్లి చేస్తే చదువు చదివేసి ఇంకా చదువుకొని తక్కువ మెడిసిన్ చేసి ప్రాంతంలో పెళ్లి చేయాలి అనేసి ఎంసెట్ రాసి మొత్తం గేట్లో వచ్చినా సరే మొత్తం చదువుకోలేదు. ఎందుకంటే పెళ్లి కూడా అందుకు అదే మగ పిల్లలకైతే మెడిసిన్ చదివి ఇంజనీరింగ్ చేయించారు. నాకైతే చాలా చేసుకో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. కష్టం వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఇంట్లో పుట్టిన ఆడపిల్ల సమానంగా చదువుకోవాలి. చదువుకోవడం కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా అందించుకోవాలి. దానికోసం ఒక ఏదో ఒక దశలో కూడా మీరు బాధపడాలి అంటే మగపిల్లలతో సమానంగా సాధించాలంటే ఐఐటీస్లో సూపర్ కింద రిజర్వేషన్ కేవలం ఆడపిల్లలకే. ఆడపిల్లలు జస్ట్ క్వాలిఫై అయితే చాలు. నాకు మగపిల్లలు వచ్చారు, ఆడపిల్లలు లేదు. అప్పుడు నేను మళ్ళా రివర్స్ బాధపడ్డాను. ఏంటంటే ఆడపిల్లలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇచ్చారు. నేను ఉండేటప్పుడు రిజర్వేషన్ 33% లేడీస్ రిజర్వేషన్లో నేను వచ్చాను. అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. నా కొడుకు ఆడపిల్లలకు రిజర్వేషన్ సూపర్ న్యూమరీ కింద మెయిన్స్ జేఈ మెయిన్స్లో ఇచ్చారు. చేస్తున్నారు. ఆడపిల్లలు కూడా అన్ని రంగాలు ఇంజనీరింగ్ రంగాలు అందుకు మనం 18 దాటి చేయాలి తప్ప ఎందుకు చేసేస్తున్నారంటే పూర్వం తాపమాట ఆస్తులు కాపాడుకోవడం దానివల్ల ఆడపిల్లలు చాలా అయిపోయి చాలా ఇలాంటి ఇన్ని రకాలైనటువంటి సమస్యలు
ఉపయోగించుకొని మన జీవితాన్ని నడుపుకోవాలి. అది అవగాహన